భార్య: మన పెళ్ళయి ఈ 25 ఏళ్ళు ఎలా గడిచాయో అస్సలు తెలియలేదండి. భర్త: ఎలా గడిచాయో ఖైదీకి తెలుస్తుంది, జైలర్కి ఎలా తెలుస్తుంది? అమ్మ: ఏంట్రా, రాసిన 6 పరీక్షల్లో 3 సబ్జెక్ట్స్ తప్పావు. అదేమంటే మా ఫ్రెండ్స్ 5-6 కూడా తప్పారంటావు. పాస్ అయిన వాళ్ళ గురించి చెప్పవే. కొడుకు: నువ్వేగా మన ఇంట్లో కరెంటు పోగానే పక్క వాళ్ళ ఇంట్లో పోయిందా, ఎదురింటి వాళ్ళ ఇంట్లో పోయిందా అని చూడడం చిన్నప్పటి నుంచి అలవాటు చేశావు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. అతను పేరున్న లాయర్. అనర్గళంగా వాదిస్తాడు, ఓటమి ఎరుగడు. కానీ కోర్టు రూమ్లో తొలిసారి తడబడ్డాడు. కొత్తగా వచ్చిన జడ్జి ఎవరో కాదు, ఆయన భార్యే. రమేష్: నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? సురేష్: టెస్ట్ పెట్టారా, పాస్ అయ్యాను, అరెస్ట్ చేసేశారు. రమేష్: టెస్ట్ పాస్ అయితే అరెస్టా? ఇంతకీ ఏం టెస్ట్ అది? సురేష్: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ రా. టీచర్: ఒంట్లో బాగాలేదని 10 రోజుల నుండి స్కూల్కి రాలేదని డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పానుగా, ఎందుకు తీసుకొని రాలేదు? స్టూడెంట్: ఆయన కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్ అంట, నేను ఎంత అడిగినా ఇవ్వను, పొమ్మన్నాడు టీచర్. డాక్టర్: రేపు నీకు ఆపరేషన్ చేస్తాము, తప్పకుండా నువ్వు నీ కుటుంబాన్ని చూస్తావు. పేషెంట్: కానీ డాక్టర్, మా కుటుంబంలో అందరూ చనిపోయారు, నేనొక్కనే మిగిలిన్నాను. డాక్టర్: ఆ విషయం నాకు తెలుసయ్యా, నేను చెప్పేది అదేగా, అర్థం చేసుకో. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.